మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ప్రేమ పేరుతో సొంత రక్త సంబంధాన్ని కూడా కాదనుకుంటున్నారు. ప్రేమ పేరుతో ఈ రోజుల్లో హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రిని ఓ కూతురు కడతీర్చింది. హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వడ్లూరి లింగం అనే వ్యక్తి ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తుండగా అతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్ గా పనిచేస్తోంది. వీళ్ళ కూతురు మనీషాకి మరో వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆమెకు జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని మనీషని ఆమె భర్త వదిలేశాడు. ఇక భర్త వదిలేయడంతో ప్రియుడు జావీద్తో కలిసి మనీష మౌలాలిలోని అద్దె ఇంట్లో ఉంటుంది. దీంతో కూతురు వేరే వాళ్ళతో కలిసి ఉండడం నచ్చక ఆమె తండ్రి లింగం తరచూ మనీషతో గొడవలు పడేవాడు. ఈ నేపథ్యంలోనే మనీష తన తండ్రిపై కోపం పెంచుకుంది. జూన్ 5న తండ్రికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఇక ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత లింగం మొహంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. హత్య అనంతరం ప్రియుడితో కలిసి మనీష సెకండ్ షో సినిమాకెళ్లింది. తర్వాత తండ్రి శవాన్ని గట్కేసర్ మండలం గేతులాబాద్ గ్రామ చెరువులో ప్లాన్ ప్రకారం తన తల్లి ప్రియుడితో కలిసి పడేశారు. అయితే స్థానికుల సమాచారంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కూతురే హత్య చేసిందని నిర్ధారించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనీషాతో పాటుగా ఆమె తల్లి, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.